సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు మన గెస్ట్ ఎవరంటే జానీ మూవీలో కానీ అండ్ అన్నవరం మూవీ, చక్ర మూవీ, ఇలా బోల్డ్ అన్ని మూవీస్లో కూడా జానపద గేయాలతో అండ్ మనందరినీ కూడా ఒక రకంగా అయితే ఉర్రూతులుగించిన మరి రచయిత, మూలాసుల సిద్ధాంతకర్త, ముఖ్యంగా మాస్టర్జీ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన ఇంటర్వ్యూస్ ఎక్కడా చూసిండరు. ఈరోజు మన ఇంటర్వ్యూ ద్వారా కూడా మరి బోల్డ్ అన్ని విషయాలు అనేది కూడా మనం షేర్ చేసుకోబోతున్నాము ఆయన మాటల ద్వారా. మాస్టర్జీ నమస్తే అండి. నమస్కారం అండి. అండ్ ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. మన ఐ డ్రీమ్లో నన్ను పిలిచి మీరు ఇంటర్వ్యూ చేయడం కూడా చాలా సంతోషం. ఎన్నో జానపద గేయాలనేది ఇప్పుడు వస్తూ ఉన్నాయి. అండ్ కానీ ప్రాచుర్యం అనేది కూడా ఒకసారి చూసుకుంటే ట్రెండ్, ఇప్పుడు మాత్రం ట్రెండ్ అనేది కూడా బాగా వెళ్తుంది. సో ఇది చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ప్రకృతికి పట్టుచీర కట్టినట్టుగా ఉంది సార్. ఎందుకంటే నిజమైనటువంటి ఏదైతే నిధి ఉందో ప్రజలలో ఉన్నటువంటి సంగీత, సాహిత్యం, నృత్య రూపకాలు అన్నీ కూడా అవన్నీ కూడా అక్కడి నుంచి తీసుకొని దానికి అనేక మార్పులు చేసి ఈరోజు అదే పాట మొదలు పుట్టింది పద్యము కన్నా, అది పుట్టినప్పుడు లేదు ఏ శాస్త్రము అన్న. మొదట జానపదముగా పిదప లలిత గీతమై అది తర్వాత శాస్త్రీయ చట్టంలో ఇరుక్కుపోయింది. అలాంటి దాన్ని మళ్ళీ బయటికి తీసి దానికి ఒక అంటే ప్రకృతిగా పట్టు చీర కట్టినట్టుగా ఉందని అనిపిస్తుంది నాకు, నా మనసులో. కానీ ఒకానొక సందర్భంలో మనం గమనించుకుంటుంటే ఆ రోజులకి అంటే ఈ రోజుల్లో వచ్చే జానపద గేయాలకు సో వ్యత్యాసం ఏమైనా ఉందా? వ్యత్యాసం ఏమి ఉండదు సార్. ఉదాహరణకి ఏరువాక సాగరో నన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరెనురో నన్నో చిన్నన్న, అందులో మట్టి వాసన గుబాలిస్తుంటుంది. ఎన్నేళ్ల పాట అది, 50 ఏళ్ల పైగాను. అలా ఆ ప్రజలకు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఉన్నది. అట్లా ఆ జానపద గీతాలలో ఒక అద్భుతమైనటువంటి జీవం ఉంటుంది సార్. కృత్రిమత్వం ఉండదు. మనుషులు ఏది ఉంటే అది గబుక్కున బయటకు వచ్చేస్తారు, వెళ్ళగక్కేస్తారు. అందులో సున్నితమైనటువంటి శృంగారం ఉంటుంది, హాస్యం ఉంటుంది, లాలిత్యం ఉంటుంది, తర్వాత అంతర్లీనంగా బూతులు కూడా ఉంటాయి. అంటే అది బూతుగా అనిపించదు మళ్ళీ. దర్గా మెట్టు కాడ దానిమ చెట్టు కింద, దర్గా మెట్టు కాడ దానిమ చెట్టు కింద గాజులు గల్లు మంటే మా వాళ్ళు చూస్తారు మామ, గాజులు గల్లు మంటే మా వాళ్ళు చూస్తారు మామ అంటే అన్నట్టు. మీ వాళ్ళు చూస్తే భయము నాకేం దొంగతనము, మీ వాళ్ళు చూస్తే భయము నాకేం దొంగతనము, పటేల్ ఇంజను మీద జీతామున్ననే పిల్ల, పటేల్ ఇంజను మీద అని అంటారు. చెప్తావే నేనేమనుకున్నావే, నేను పటేల్ దగ్గర జీతగాడు కూడా గొప్పోడు అని చెప్పుకుంటున్నాడు ఆ పిల్లకు. అంటే అలాంటి దాంట్లో వాళ్ళ లోపల వ్యంగ్యం ఉంటుంది, హాస్యం ఉంటుంది, శృంగారం ఉంటుంది, తాత్వికత ఉంటుంది జీవితం. ఏమంటని ఊరు మీది మీది అని రన్నా దొరలంతా కలిసి ఏది మాకు మిగిలినాదన్నా, ఊరు మీది మీది అని రన్నా దొరలంతా కలిసి ఏది మాకు మిగిలినాదన్నా, ఉండబోతే ఇల్లు లేదు వండుకోను కుండ లేదు, ఉండబోతే ఇల్లు లేదు వండుకోను కుండ లేదు, సచ్చినప్పుడు బొందబెట్ట శారడంతా జాగలేదు, ఊరు మీది మీది అని రన్నా దొరలంతా కలిసి ఏది మాకు మిగిలినాదన్నా. ఈ పాట పుట్టడానికి అదే వామపక్షాల కోసం అద్భుతమైన పాట పుట్టింది. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, అరే పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా, అరే సుట్టె మనది, కత్తి మనది, పార మనది, పలుగు మనదిరే,
బండి మనదిరా బండెడ్లు మనయిరా, బండి మనదిరా బండెడ్లు మనయిరా అన్నారు. కానీ ఊరు మాది కాదు, మాకు ఊర్లో స్థలం లేదు సార్. 100-90% మందికి తాము స్వయంగా తమకు ఇష్టం వచ్చే బతికే పరిస్థితి లేదు. వాళ్ళకు విందు జరుగుతుంది ఎప్పుడు, జీవితంలో విందు ఎప్పుడు అనే దాని గురించి మళ్ళొక చరణంలో కవి చెప్తాడు. ఏమంటానంటే, తైద అంబలి జొన్న గట్కన్నా నీకున్న కూడు పుకారం సప్పకూరన్నా, పండుగొస్తే పచ్చి పులుసు పెళ్ళి అయితే పప్పుచారు, పండుగొస్తే పచ్చి పులుసు పెళ్ళి అయితే పప్పుచారు, విందు అంటే జీవితంలో వెన్నెలొచ్చిన రాతిరేను ఊరు మీది. అంటే ఊరు మాది అన్నారు, అన్నలు అంటుర్రు, అన్నల గాయకులు అంటుర్రు. అరే మేము మా జరవై ఊరు అనుకున్నాం. కానీ వాళ్ళన్నా కూడా వాళ్ళు తుపాకులు పట్టుకొని తిరిగినాయి కొడుకులు, ఊరి మీది కాదు రస్తాలే ఇది మా ఊరు అంటారు ఇప్పుడు కూడా. అట్లా పాటలు అట్లా పుట్టినాయి ఆ ప్రజలలో ఉన్నాయి. ఓకే, అంటే జానపదులు తాత్వికం చెప్తారు, శృంగారం చెప్తారు, హాస్యం చెప్తారు, సెటారికల్ కూడా చెప్తారు. అంటే నవరసాలతో కూడుకున్నదే జానపదం. నవరసాలతో దాని నుండి డిరైవ్ అయినాయి అన్ని లలిత గీతాలు కానీ శాస్త్రీయం కానీ. మీ యొక్క జర్నీ అనేది కూడా ఒకసారి చూస్తే ప్రజావాగేయకారుడిగా మీరైతే మొదలుపెట్టారు. కాకపోతే ఇందులో సినీ గేయ రచయిత ఉన్నారు, దాంతోపాటు మూల సిద్ధాంతకర్త కూడా ఉన్నారు. మొదటగా మనం అయితే ప్రజావాగేయకారుడిగా మాట్లాడుకుంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అనేది దాని కిందకే వస్తాయి. అవునండి. ఇలా మీరు అంటే అవ్వడానికి కానీ, సో ప్రజల పట్ల వాళ్ళు అంటే ఎదుర్కొంటున్న వివక్షకు సంబంధించి మీరంటూ ఒక గొంతెత్తి మాట్లాడాలని అనిపించిన సందర్భం ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఉంది సార్. ఎందుకంటే ఈ దేశంలో అద్భుతమైనటువంటి నదీనదాలు, ఒకప్పుడు ప్రపంచ మానవాళికి నాగరికత నేర్పినట్టు సింధు నాగరికత, హరప్పా మొహంజదార నిర్మాణాలు, నదీనదాలు, పర్వతాలు, ఖనిజ సంపదలు ఇన్నున్నాయి. ప్రదర్శన ఇవ్వడానికి మా కళామండలి వాళ్ళని ప్రదర్శన ఇవ్వడానికి వెళ్తే నేను చిన్న స్టోరీ చెప్పేవాడినండి. ఒక పటేలమ్మ దొర భార్య జీతగాడు, తండ్రి కొడుకులేదే. తండ్రి పూర్వము ఉన్నటువంటి పద్ధతులకు అలవాటు పడి బాంచందూరాన్ని కాల్మొక్త అన్నట్టుగా బతికాడు. కానీ కొడుకు అట్లా కాదు, కొంచెం వాడు కొద్దిగా 2 ముక్కలు చదువుకున్నాడు. అయితే వాడు కొంచెం మోడర్న్గా ఆలోచిస్తూ ఈ కులం అనేది ఇదంతా మోసం ఇదని ఒకసారి టెస్ట్ చేద్దామని వాడు ఏం చేశాడంటే, ఒకనాడు లేత వంకాయలు బుట్ట నిండా తీసుకొని వెళ్ళాడు, పటేలమ్మ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి పటేలమ్మ అన్నాడు. అని లోపలికి వెళ్ళి వచ్చింది. ఏంద్రా ఏమో గట్టిగా పిలుస్తున్నాయి, ఏం సంగతి? ఏం లే పటేలమ్మ, ఏమో చిన్న బిగడంత భూమిలో వంకాయలు వేసినాం, చెట్లు ముద్దుగా వంకాయలు కాసిన లేత నునుపు వంకాయలు మీకు మొట్టమొదటి లేకుండా మేము తింటే ఎట్లా పటేలమ్మ, అందుకే తెచ్చినట్ట. తెచ్చిన గడబెట్టు అంటానన్నది. ఎడబెట్టు గడప లోపల పెట్టబోయినాడు, గడప లోపల పెట్టబోయాడు. ఏం రావు గడప లోపల పెడతారా, అవతల పెట్టు అంటే ఆడ భయంతో ఆడ పెట్టిండు. ఆ లోపలికి వెళ్ళింది, చెంబు నిండా నీళ్ళు తీసుకొచ్చి దాని మీద పోసింది. ఇక పో అంటాను ఆడ పోయిండు. ఓహో నేను ముట్టుకున్నానంటే అంటరాని వంకాయలు అయినాయి అని తెల్లారి మళ్ళీ ఒక బియ్యం సంచి తీసుకొచ్చాడు. మళ్ళీ పటేలమ్మ పటేలమ్మ అంట. ఏంద్రేమో మళ్ళీ వచ్చింది. ఏం లే పటేలమ్మ, ఆ బీగడు భూమిలో కొంచెం అన్ని ఒడ్లు అవి పండినాయి, కొత్త పెట్టి మీకు ఇవ్వకుండా నేను కూడా తల్లి అంటానంటే దవ్వుకున్న నిన్ను ఏడైతే వంకాయల బుట్ట పెట్టి ఆడేది. ఓరి అమ్మ ఏమో ఆడబెడతావురా, అంతవరకు నేను తీసుకుపోతా అన్న, నా ఇంట్లోకి తీసుకురా అన్నది. అమ్మ పటేలమ్మ పేరు రావద్దు కదా మేము అంటున్నట్టు. అవసరం మాదిరా, లోపలికి తెచ్చిపెట్టు అంటున్నట్టు. వాడు లోపలికి ఎన్నడూ పోలే, ఇంట్లోకి లోపలికి పోయి చూస్తే దాన్ని నెత్తేసిండు. ఆయన టవల్ ఇట్లా తీసి చేసి ఉండగా ఇంకేందిరా నిలబడ్డు పో. లే పటేలమ్మ నిన్న వంకాయల మీద నీళ్ళు పోస్తే కదా, ఈ బియ్యం మీద ఏం వేస్తావు చూద్దామని. బాగా మర్చిపోయిద్దరు నీకు, ఉండు అంటే పోయి లోపలికి వెళ్ళి పొడి పసుపు తీసుకుని ఇట్లా చల్లింది అంటే ఇక దాన్ని అన్టచబిలిటీగా లేనట్టు లెక్క. బిడ్డ నీ ఇట్ల సంగతి. తెల్లారి చక్కెర పడంటే పంచదార ఎక్కడ దొరుకుతలేదు, చాలా తీవ్రమైనటువంటి ఇది ఉంది దానికి లోటు. తెల్లారి ఎక్కడికి మెల్లంగా ఒక 50 కిలోల చక్కెర తీసుకొని పోయాడు, పంచదార తీసుకొని మళ్ళీ పటేలమ్మ అన్నాడు.
ఏమిరా ఏమైనా దురుద్దేశం పెట్టుకున్నావరా రోజు వస్తున్నావు పటేలమ్మ మేము బతుకుతాం పటేలమ్మ మరి ఎందుకు వచ్చినాను అటుకో చక్కెర ఆడ దొరుకుతలేదు కదా తీసుకొని ఆడికెళ్ళి తెచ్చినవురా దొరుకుతలేదు కదా చక్కెర అంటే నీకెందుకు పటేలమ్మ నేను ఆడికెళ్ళని తెస్తా మా పటేలమ్మలకు చక్కెర లేకపోతే ఎట్లా అంటే అరే నాడు ఇంట్లో ఎన్ని పోయాను అరే నువ్వే ముందే చక్కెర దొరుకుతుంది ఆడికెళ్ళి తెచ్చి నేను కత్తున్నావు పోయి ఇంట్లో వేయరా అంటున్నాను అమ్మో పటేలమ్మ. ఈ కులాల దాని మీద మీరైతే ప్రజల్ని చైతన్యపరచడం కోసము ఏదైనా పాట పాడేవారా? సూపర్ రాశాను సార్. నువ్వు ఎక్కువ కులం ఎట్లయింది నాకు తక్కువ కులం ఎట్లయింది అని చెప్పి ఓ పాట రాశాను. పుట్టినావు మాకులాగే ముట్టు నుండి మున్న కొడక అరే పుట్టినావు మాకులాగే ముట్టు నుండి కున్న కొడక పట్టుకొని రాలేదేది కన్న తల్లి కడుపు నుండి గీ కలిమి నీకు ఎట్లా కలిగెరో ఓరున్నోడలేమి మాకు ఎట్లా దక్కరో ఓరున్నోడ కలిమి నీకు ఎట్లా కలిగెరో ఓరున్నోడలేమి మాకు ఎట్లా దక్కరో పుట్టినప్పుడు నీకు కట్టబట్ట లేకుంటే అరే కష్టపడి నేసి ఇచ్చే నాయన్న పద్మశాలి అరే ఒట్టి బట్టతో నీ ఒళ్ళు దాయ రాకుంటే ఆహా మట్టగాను గుట్టి ఇచ్చే మాయన్న అరే మాయన్న దర్జన్న నేసినోళ్ళు పుట్టినోళ్ళు రో ఓరున్నోడ వేసుకోను బట్టలేకరో ఓరున్నోడ మాసి పేలుగలు వేసుకుంటారో ఓరున్నోడ చేసినట్టి బట్టలు వేసుకో ఓరున్నోడ దిండ్ల మీద ఉలుకుతున్నావో ఈడుంటాడు ఎప్పుడు పత్తి ఎట్లా పండిందో మాత్రమే పండిన తర్వాత చూస్తాడు. కానీ దాన్ని దారం ఎట్లా చేశారో దాన్ని బట్టలు ఎట్లా తీశారో దాన్ని ఎట్లా నేసారో అనేది తెలియదు. తెల్లగా బట్టలు మల్లెపూలాగా ఉంటే పొద్దున్న వేసుకొని వెళ్తాడు. ఏదో ఊరు ఎక్స్పోయి ఊరు అనుకో ఒక కారు తీసుకుంటాడు మందిని ముంచిన పైసలతోటి పట్నం వస్తాడు. సికింద్రాబాద్ క్లబ్ నిజాం క్లబ్లో పత్తాలు ఆడి సాయంత్రం అంతా నలిగిపోతాయి బట్టలు. పోయి ఇంటికాడ పోని తెల్లారి మూల పడేస్తాడు. వేసుకున్న బట్టలన్నీ మాసిపోయి మూల పడితే అరే ఊరి శాఖలొల్ల పిలిచి ఉతుకుమని తరుముతావు. శాఖలన్న చెరువుకెళ్ళి కమ్మరన్న పాత్రలోన కుమ్మరన్న చేసినట్టి కుండతోటి నీళ్లు బట్టి అరే నీళ్లు బట్టి నానబెట్టి అరే నీళ్లు బట్టి నానబెట్టి ఒడ్డెరన్న బండ మీద సాటివాడు కార్మికన్న చేసినట్టి సబ్బుతోటి ఉతికి నీకు తెల్లగిస్తారో ఓరున్నోడ ఉండుమని దూరం ఉంచిరో ఓరున్నోడ బండ ఎట్టి వాళ్ళు చేయగా ఓరున్నోడ గిళ్ళ మీద ఉలుకుతున్నావు. అంతమంది శ్రమ అవసరం. వాడు తెల్లారి కడకిస్త్రీ బట్టలు వేసుకొని క్లబ్లో పోవాలంటే ఒక పద్మశాలి కావాలి, ఒక శాఖలైన కావాలి, ఒక కార్మికుడు సబ్బును తయారు చేసిన కార్మికుడు కావాలి, ఉతిక శాఖలైన కావాలి. ఇంతమంది శ్రమ చేస్తే నువ్వు తెల్లగా పుల్లగా బయటకు వెళ్తున్నావు. మనకు పాకెట్ మనీ ఈసారి 6,000 కావాలి డాడీ అంటే ఇష్టపడ్డా ఏది ఒకసారి మాట్లాడు ఆ పోర్ని పక్కకి తీసుకుందా మిస్టర్ రవి అని అంటాడు. దిస్ ల్యాండ్ అంటే వాళ్ళ భూమి చూపెడుతుంది ABCD అంటాడు. ఎవరో ఎంత బుద్ధిగా ABCD అల్లడా అరే ఏ బుద్ధిగా మాట్లాడుతున్నా కొడుకు ఖచ్చితంగా కాలిపోతుంది బిడ్డ ఇంగ్లీష్ అంటే నీకు కనుచూపు మేరకు కనబడే భూమి నీదంటున్నావు. మాకులేని భూములన్నీ నీకు యాడికెళ్ళి వచ్చే మాకులేని ఆస్తులన్నీ నీకు యాడికెళ్ళి వచ్చే అరే మాకులేని సంపద అంతా నీకు యాడికెళ్ళి వచ్చారే ఉన్నోడా నువ్వు దొంగవన్నా అయి ఉంటావో ఓరున్నోడ దోపిడన్న చేసి ఉంటావో ఓరున్నోడ మందిరన్న ముంచి ఉంటావో ఓరున్నోడ మానమైన అమ్మి ఉంటావో. ఈ 4 పనులు చేస్తేనే ఉన్నోడవైనవరా నువ్వు. మేము కాయ కష్టం చేసి ఇజ్జత్ కోసం కారం రొట్టె తింటాము కానీ పరువుతో బతికే జాతి రామాదని ఈ పాటలో భావం. సూపర్ సార్. అంటే ఈ పాట ద్వారా కూడా ఇంత అర్థాన్ని మీరు ప్రజల్ని చైతన్యపరచడానికి సో ఇలా ముందుకు తీసుకెళ్తూ వస్తున్నారు. కానీ మీ జర్నీలో మీకంటూ ఈ మాస్టర్ జీ అనే పేరు ఎలా వచ్చిందండి? అరే ఇంత కష్టపడి నేను చేస్తే నాకు ఒక చిన్న మనిషికి కావాల్సింది ఒక మెప్పుకోలు, ఒక దగ్గరతనం, ఒక మనిషి తనను తాను ఇంకొక మనిషితో కలవాలి. అసలు మనిషి మానవ యొక్క పరిణామ క్రమంలోనే మనిషి పుట్టింది. విడివిడిగా ఉండకుండా సంఘంగా ఏర్పడింది. గణాల నుంచి రాజ్యాల నుంచి ప్రజాస్వామ్యంలోకి రావడానికి గల కారణం ఒక మనిషి ఇంకో మనిషితో కలవాలనేది ఉంటుంది. కానీ అట్లా కలవకుండా చేసిన కులం వల్ల నాకు నేను నిరూపించుకోవాలి, నన్ను మనిషిగా గుర్తించాలి, నన్ను అందరి దగ్గర తీయాలి అనే ఒక
ఏదైతే ఆ భావం ఉందో నన్ను మా అమ్మ నాన్న పెట్టిన పేరు శ్రీరాములు. మా నాన్న అమ్మ నాన్న పెట్టిన పేరు నా పేరు శ్రీరాములు. శ్రీరాములు. కానీ నేను ఈ క్రమంలో డ్యాన్సులు కానీ పాటలు కానీ ఇవన్నీ పాడుతున్న క్రమంలో నా పేరు శ్రీరాములు కంటేనంటే నేను డ్యాన్స్ మాస్టర్గా అందరూ నన్ను మాస్టర్ జీ అని పిలిచేవారు. స్కూల్స్లో కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ నేర్పించినప్పుడు మాస్టర్ జీ అంటేనంటే ఎంత గౌరవం ఉంది. శ్రీరాములు ఉంది కానీ నాకు గౌరవం కావాలి, నా పేరులోనే గౌరవం ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను మాస్టర్ జీగా మార్చుకున్నాను. కానీ ఇండస్ట్రీ పీపుల్ అందరికి కూడా మీరు ఒక మాస్టర్ జీగానే తెలుసు. మీ అసలు పేరు కూడా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అసలే తీసేసాను దాన్ని 30 ఏళ్ల క్రితం 33 ఏళ్ల క్రితం ఆల్రెడీ మొత్తం అన్ని జీవోలో స్టేట్ అండ్ సెంట్రల్ జీవోలలో మార్చుకొని నా ఐడెంటిటీ కార్డు నుంచి మొదలుకొని నా ఆఫీసులో మొదలుకొని నా ఎన్నికల కార్డులో మొదలుకొని నా పేరు మాస్టర్ జీ ఉంటుంది. ఓకే అవును సార్. గురుగారు, మరి ఇలా మాస్టర్ జీ అలాగా మారిన తర్వాత అయినా కానీ సో ఇలా డ్యాన్స్లు పాటలు పాడుతూ ఉన్నారు. కాకపోతే మీరు తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసినదంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన మూవీస్లో ఉండే కొన్ని సాంగ్స్ ద్వారా కూడా సో చాలా బాగా అందరికి కూడా తెలిసింది. మెయిన్గా చూస్తే జానీ మూవీలో నారాజు కాపురమా అన్నయ్య, అక్కడి నుంచి అనుకోవచ్చా? అవునండి. సో అలా అవకాశం ఎలా వచ్చింది, దాని నుంచి ఎలా మొదలయ్యారు? అంతకుముందు నేను 84లో మా ప్రాంతంలో పుట్టి పెరిగిన మహానుభావుడు మా భూమి నిర్మాత నటుడు బి నరసింహరావు గారు మా పక్క బస్తీ. మేము పుట్టి పెరిగింది బొల్లారం, అయితే అది అలవాళ్ళు మధ్యలో ఒక చెరువు మాత్రమే అడ్డంగా ఉంటుంది. అయితే వాళ్ళు ఈ కొంచెము ఆయన ఒక ఉన్నత కుటుంబంలో పుట్టిన, ఒక దొర కుటుంబంలో పుట్టినా కూడా బుద్ధుడు ఒక రాజు కుటుంబంలో పుట్టి ఇలాంటి సామాన్యుడుగా మారే పరివ్రాజ్యకుడై ప్రపంచాన్ని మార్చే సిద్ధాంతకర్తగా ఎట్లాగా రూపుదిద్దుకున్నాడో అట్లనే బి నరసింహరావు గారు కూడా మాకు ఇన్ని వేల ఎకరాల భూములు, మా వాళ్ళు ఇంత ధూమ్ధాం బిన్లు ఇవన్నీ, కానీ నా పక్కనే ఉన్నటువంటి నా క్లాస్మేట్స్ అందరూ ఏంటి తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్టలేదు, ఎందుకు ఈ తేడా అనే ఒక కంపారిజన్ ఆయన లోపల కలిగి అప్పటి నుంచి ఆయనకి ఏంటంటే కొంచెం వామపక్ష భావాలు బాగా అలవాటైనాయి. దాంతో వాళ్ళు కొంతమంది మిత్రులందరూ కలిసి అల్వాల్లో ఒక ఆర్ట్ లవర్స్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని దాని ద్వారా నాటకాలు పాటలు అవి ఇవి వేస్తూ మెల్లగా కొంచెం దాంట్లో ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉండేటువంటి వాటిని వేస్తున్న క్రమంలో అప్పుడే కొత్తగా పీపుల్స్ వారుగా మారుతున్నటువంటి తరిమిల నాగిరెడ్డి ఊపు నుంచి పీపుల్స్ వారుగా మారుతున్నటువంటి వాళ్ళు, రే ఫలానా చోట్ల ఫలానా వాళ్ళు పిల్లలు ఇలాగా మంచి వామపక్ష భావాలు ఎదుర్కొస్తారు, మనం వాళ్ళని వెళ్ళి కలిస్తే మనకు ఒక కల్చరల్ టీం ఏర్పడుతుందని చెప్పేసి వాళ్ళని కలవడం, వాళ్ళు అందరు మాట్లాడుకొని దాన్ని జననాట్య మండలిగా 74లో ప్రారంభించారు. అప్పటికి నేను నా కులం వల్ల నాకున్నటువంటి స్టింజ్ పోగొట్టుకోవాలంటానంటే, నేను మానసికంగా ఎవరైనా అంటరా అని నన్ను దూరం ఉండమంటే వాళ్ళు కొట్టడం ఏమో చేస్తుండే, అంత మూర్ఖంగా ఉంటే. అటువంటి క్రమంలో వీళ్ళు తయారవుతున్నప్పుడు నేను పాటలు అంతకుముందు దేవునిల మీద బ్రహ్మాండమైన పాటలు రాస్తాను. నన్ను గుడిలోకి రానియాలి అంటని చెప్పి గుడిలోకి పోయేటట్టు పాటలు, ఇంకా బాగా రాస్తే నన్ను అందరి దగ్గర ఇస్తారంటే రేడియోలో పాటలు, ఇట్లా అంటే ఆ పాటలు నన్ను ఒక వాహకంగా నన్ను ఎలివేట్ చేస్తూ వచ్చింది. అట్లా నా పాటలు విన్నటువంటి ఈ జననాట్య మండలి గ్రూప్ వాళ్ళు నాకు కొన్ని పాటలు కావంటే వాళ్ళకు కూడా ఇవ్వడంతో అట్లా ఇలా కుదిరేది. అక్కడే మన ప్రముఖ గొప్ప చిత్ర నిర్మాణ దర్శకుడు శ్యామ్ బెనిగల్ల శ్యామరావు అని మా అల్వాళ్ళు అక్కడనే ఆయన పుట్టి పెరిగింది. ఆయన అప్పటికే అంకూరు, నిశాంత్ ఇవన్నీ సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. ఆ ఇన్స్పిరేషన్ నా మీద ఉన్నది. ఉంటే అప్పటి నుంచి నాకు అరే నేను కూడా సినిమాలలో ఉండాలి, నా పేరు కనబడాలని ఒక ఉండే గుల. అయితే అది మొత్తానికి ఏంటంటే అట్లా ఆ దాంట్లో భాగంగా నన్ను మా భూమి తర్వాత నరసింహరావు అన్న నా లోపల ఉన్న టాలెంట్ని పట్టుకొని వాళ్ళు ఈ ఇంద్రవల్లిలో జరిగిన సంఘటన ఆధారంగా ఒక కళారూపాన్ని తయారు చేయడానికి నన్ను డ్యాన్స్ మాస్టర్గా పెట్టుకుంటే నేను దాని రూపకల్పన చేశాను. అట్లా వాళ్ళకు మాకు ఒక దగ్గరతనం ఏర్పడ్డారు. ఆయన 84లో అంతకుముందు మా భూమి తర్వాత రంగుల కళ అనే సినిమా తీయడం జరిగింది. దాంట్లో నేను
ఆ పాటల రూపకల్పనలో నేను ఒక పాడే వ్యక్తిగా, తర్వాత ఫ్లూట్ వాయించాను. అది మదనా సుందరి అని ఒక పాట ఉంది. ఒక మేకలు కాసేవాడు పాడుతూ ఉంటారు, అట్లా ఉంటుంది. దానికి ఒక ఫ్లూట్ వాయించిన ఇట్లా. అప్పుడు ఫస్ట్ 84లో నేను అంతకు ముందే ఒక నృత్యమాల అని ఒక చిన్న డాక్యుమెంటరీ సినిమా నేనే డైరెక్ట్ చేసి ఇన్స్పిరేషన్ తోటి ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో సరే నేను కొంచెం స్కూల్ డుమ్మాలు కొట్టి శారద స్టూడియోకి వచ్చి ఈ షూటింగ్ చూస్తున్నప్పుడు నాకు తెలిసిన సినిమా అనేది ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అంటే మమ్మల్ని ఎవడు దిగుతాడు ఇక్కడ, నా టాలెంట్ని బట్టి పిలిస్తే వెళ్ళాలనేది అప్పుడు నిర్ణయం చేసుకున్నా. ఓకే. ఈ క్రమంలోనే ఒకసారి ఖుషి సినిమా హిట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏలే లక్ష్మణ్ ప్రముఖ చిత్రకారుడు ఉన్నాడు కదా, ఆయన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన లోగోలన్నీ వేశారు. ఆయన దగ్గరికి అప్పుడప్పుడు ఆయన గ్యాలరీకి వచ్చేవాడు అనమాట, ఆయన చిత్రాలు చూడడానికి. ఓకే. ఓనాడు వచ్చినప్పుడు లక్ష్మణ్ ఇట్లా నేను ఒక సినిమా చేయబోతున్న సోన్ దర్శకత్వంలో, అందులో నాకు తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ స్లాంగ్ మీద మంచి పట్టున్నటువంటి రచయిత కావాలంటే ఉన్నాడండి ఇట్లా మాస్టర్ జీ అని నా పాట వినిపించాడంట. అప్పుడు నేను అప్పటికే హైదరాబాద్ మీద ఒక మంచి పాట రాసి కొన్ని పాటలు రికార్డ్ చేసి పెట్టుకున్నాడు ఆయన. ఓకే. నా పాట వినిపించాడు. సరే పాట బాగుంది, ఆయన తీసుకురామని చెప్పిన నన్ను 2001లో జూన్ నెలలో తీసుకెళ్ళి పరిచయం చేయడం. అట్లా నా పాటలు చాలా అన్నీ విని ఈ పాట పాడు ఆ పాట పాడమని అనేసి ఆయననే అడుగుతున్నాడు. ఎందుకంటే నా పాటలు ఈయనకి ఎట్లా తెలుసు అంటే అప్పటికే ఆయన చదివిండట నా పాటలు. అయితే మొత్తానికి ఏంటంటే అట్లా లక్ష్మణ్ ద్వారా జానీ సినిమాలో మొట్టమొదలు ఈ నారాజు గాకురమా అన్నయ్య అనే పాట రాసే అటువంటి అవకాశాన్ని ఇచ్చిండు. అది నేనే నా ట్యూను సేమ్ నేను రాసిన ఒక్క పదాన్ని కూడా మార్చకుండా అప్పటికప్పుడు రమణ గోగులను పిలిపించి ఆ పాటను విన్నాక దాన్ని యాజ్ ఇట్ ఈస్గా సినిమాలోకి తీసుకోవడం, రమణ గోగుల పాడడం. అట్లనే నేను వాడిన పాటలలో ఆయనకు నచ్చిన 2 పాటలు ఆయన స్వయంగా పాడాడు. ఏవేవి గురువారు? అదేంటంటే నువ్వు సారదాగుట మాను రన్నో, లేకుంటే సచ్చి ఊరుకుంటావు రన్న. నువ్వు బీరు దాగుట మాను రన్నో, లేకుంటే బాల్చి తన్నేస్తావు రన్న. బ్రాందీ విస్కీ రమ్ము ఏ బ్రాండు దాగినా, బ్రాందీ విస్కీ రమ్ము ఏ బ్రాండు దాగినా, జబ్బుబడి నీ ఒళ్ళు గబ్బు గబ్బు అవుతాయి. సారదాగుట మాను రన్నో, లేకుంటే సచ్చి ఊరుకుంటావు రన్న. పాట ఒకటి. ఓకే. ఇది పవన్ కళ్యాణ్ పాడాడు. ఇంకో పాట రావోయి మా కంట్రీకి నువ్వు రంగుగా లైఫ్ ఉన్నది, బొంబడు లైఫ్ ఉన్నది, లైఫ్ ఉన్నది బొంబడు లైఫ్ ఉన్నది. తిననీకి బ్రౌన్ షుగర్ మందున్నది, నువ్వు తిననీకి బ్రౌన్ షుగర్ మందున్నది, పరతాగనీకి సర్కారు సారున్నది, పాడనీకి పేకులే సాటున్నది, నువ్వు చూడనీకి బ్లూ ఫిలిం సినిమున్నది, కూడనీకి వ్యభిచారుల గుంపున్నది, గుంపున్నది మెహదిల గుంపున్నది, గుంపున్నది మెహదిల గుంపున్నది. అందుకే రావోయి మా కంట్రీకి నువ్వు రంగుగా లైఫ్ ఉన్నది, బొంబడు లైఫ్ ఉన్నది. పుణ్యానికి బతకాలని కోరికున్నదా, నీకు సన్యాసుల కలిసేందుకు ఛాన్స్ ఉన్నది. కన్యలను అనుభవించే కాంచున్నారా, యోగు కన్యలను అందించే గుడులున్నాయి. మతమడ్డం పెట్టుకొని మా దేశంలో మస్తుగా దందాలెన్నో చెయ్యొచ్చునురా, చెయ్యొచ్చునురా బోలెడు చెయ్యొచ్చునురా. అందుకే రాబోయి మా కంట్రీకి నువ్వు రంగుగా లైఫ్ ఉన్నది, బొంబడు లైఫ్ ఉన్నది, లైఫ్ ఉన్నది బొంబడు లైఫ్ ఉన్నది. దేశాన్ని దోచుకోవాలాసున్నదా, అరే హర్షాదు మెహద నీకు అడ్డుపడడురా. దోచుకుంది ఫారిన్ లో దాచుకోవాలా, స్కాముల ఆచములు అంత సాయపడతారు. నువ్వు కొంటనంటే దేశాన్ని అమ్మి పెడతారు, అమ్మి పెడతారు మొత్తంగా అమ్మి పెడతారు, అమ్మి పెడతారు మొత్తంగా అమ్మి పెడతారు. అందుకే రావోయి మా కంట్రీకి ఈ పాట. వాహ్, భలే ఉంది సార్. అర్థంతో కూడుకున్న పాట. అంటే ఇవే కాకుండా మీరు ఒక టెలివిజన్ షో అనేది కూడా చేశారు కదా, మెయిన్గా ఫోక్ సాంగ్స్ సంబంధించి రేలా రే రేలా సార్. అవునండి, అది ముఖ్యంగా జానీ సినిమాలో నేను రాసిన పాట. నారాజు గాకురమా అన్నయ్య పాట సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత
ఎవరయ్యా కొత్త కవి పేరు బాగుంది వినబడుతుందని చెప్పేసి 3 పాటలు ఒక సినిమాలో రాశాడు. ఆ జానపద గీతాలు వాళ్ళలో సాహిత్యం, సంగీతం, నృత్యం, తాత్వికత అద్భుతమైన 2 పాటలు ఇంటినే వినిపించిన. ఎట్లా అంటే రేలా రే రేలా రే రేలో అరే రేలా రే రేలా రే రేలో అరే రేలా రే రేలా రే రేలో ఓ రేలా రే రేలా రే రేలో కొమురం భీమన్న గారు మీరు చేశారు మీరెంతో పోరు, మీ త్యాగాల తూకాన్ని వేస్తే మరి మీకెవరు సరిసాటి రారు, రేలా రే రేలా రే రేలో అరే రేలా రే రేలా రే రేలో అని ఇట్లా పాటలు పాడి వినిపించా. అరే అమ్మ ఇది బాగుంది, ఇది మా వాళ్ళకు అసలు ప్రాజెక్ట్ కింద పెడితే బాగుంటుందని పెట్టిండు. ఇమీడియట్ ది యాక్సెప్టెడ్. ఓకే. అప్పుడు ఏమైందంటేనంటే ఈ సినిమాకు సంబంధించిన ఈ పాటలది షో మొదలయ్యే ముందు నాకు నేను పనిచేస్తున్నటువంటి ఉద్యోగానికి సంబంధించిన దాంట్లో నాకు ప్రమోషన్ వచ్చింది మేనేజర్ అకౌంట్స్. ఓకే. నా బాధ్యత పెరిగి డుమ్మాలు కొట్టడానికి కానీ లేట్గా పోవడానికి లేదు. కానీ ఆ రోజు మీరు ఆ డిసిషన్ అనేది తీసుకోకుండా అలాగే కంటిన్యూ అయిందంటే ఎలా ఉండేది అనుకోవచ్చు? సార్ ఎలా ఉంటుంది సార్, ఒక మాట చెప్తానంటారా, నాకు గొప్ప పేరు గొప్ప కీర్తి ఇంకా 100,000 మందికి బహుశా టెలివిజన్ ద్వారా కనబడి ఉంటాను. కానీ నేను పుట్టి పెరిగినటువంటి సామాజిక వర్గం, నా కుటుంబం, నా యొక్క కుటుంబంలో ముఖ్యంగా మా వంశంలో నేనే మొట్టమొదటి చదువుకున్నాను. నేను ఈ సోకులల్లా దీనికోసం నేను పోతే నా ఈ కుటుంబాన్ని వదులుకోవాలి, నా ఉద్యోగం పోయిందనుకో నాకు ఎవడు పెడతాడు, ఇది 4 రోజులు ఉంటుంది, ఆడికెళ్ళి అది పోతే ఎవరు పెడతాడు. కాబట్టి నేను ఐ హ్యావ్ గివెన్ ప్రిఫరెన్స్ టు మై ఫ్యామిలీ. ఓకే. నా సమాజానికి నేను కాపాడుకోవాలంటే కొంచెం నాకింత భుక్తి ఉండాలి, నెలకింత జీతం వస్తేనే బతికే పరిస్థితి. కాబట్టి నా ఉద్యోగానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం వలన దానికి దూరమైన. బట్ నాకేమంత రిగార్డ్స్ ఏం లేవు దానివల్ల. మరొకసారి ఈ సినిమాల్లో మరి మీ యొక్క పాటల్ని వినే అవకాశం ఏమన్నా వస్తుందంటారా? అంటే నేను పడిపోను, నువ్వంటే పడిపోతా అని అట్లా పోలే నేను. పిలిస్తేనే వెళ్తాను. అట్లా మొన్నటి హుషారు సినిమా వరకు రాశాను. ఇప్పుడు ఇంకోటి అలా అయితే ఎలా సినిమాకి రాశాను. హుషారు సినిమాలో ఆయనే మనసాయనే నినుదగ మనసాయనే, ఆయనే మనసాయనే నినుదగ మనసాయనే, కసుమంటూ నువ్వు బుసునలేస్తే కన్నుగొట్ట బుద్ధాయనే, ఆయనే మనసాయనే పాట. అట్లయితే మీరు దూరంగా లేదు, దగ్గరగానే ఉన్నారు. దగ్గరనే ఉన్నా అండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక డిక్టేటర్ ఉన్నాడు, ఆయన పేరేమంటాం మనం, తక్కువ అని డిక్టేటర్ కొడుతురాగానే హిట్లర్ అంటాం. నువ్వు ముసోలని అట్లా ఇట్లా అని అంటుంటాం కదా. వాడు ఆ చెడ్డ పని చేసిన కూడా వాడు సమాజం చేత గుర్తింపబడుతున్నాడు. ఐదర్ యూ బిఏ డిక్టేటర్ ఆర్ యూ బిఏ ఒక డెమోక్రటిక్, ఏదో ఒకటి ఉండాలి. నువ్వు అడగాకుండా ఇటు కాకుండా మధ్యస్థంగా ఉంటే సచ్చినాక నిన్ను ఎవడు గుర్తుపెట్టుకోడు. గుర్తుపెట్టుకోవడం కోసం కూడా పనిచేయకూడదు సార్. సమాజంలో ఏదో ఒక మార్పు తేవాలనే ఉద్దేశంతో అట్లా నా సమాజం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు, నేను కష్టపడి ఒక రథాన్ని ఇంత దూరం తీసుకొచ్చాను మిత్రులారా, మీకు వీలైతే దీని కాస్త ముందుకు లాగండి, వీలు కాకపోతే అక్కడే పెట్టండి, కానీ వెనకకు లాగొద్దు అన్నాడు. వెనుకకు లాగే చెట్టు పేరుకి చెప్పుకొని కాయలు అమ్ముకుని నా కొడుకులు ఎక్కువ అయిపోయినారు ఇప్పుడు. కానీ ఒక్క చిన్న ఇంచు ముందుకు తీసుకెళ్ళాలనే ప్రయత్నంలో అప్పుడప్పుడు నేను నాకు నచ్చినటువంటి సమాజంలోకి వెళ్ళి పనిచేస్తూ ఉంటాను. ఇప్పుడు రేపు సండే రోజున ఆకుతోటపల్లి అనే ఊర్లో ఒక పెద్ద కార్యక్రమం పెట్టాడు మల్లి రవి గారు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొత్త ఒక నినాదం తీసుకురు, రాజ్యాంగాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని సర్వనాశనం చేయడానికి ఒకనాడు పుష్యమిత్త శృంగుడు అనేవాడు బౌద్ధాన్ని నాశనం చేయడానికి భూద్రతుని అశోకుని మానవాన్ని చంపి మొత్తం బౌద్ధాన్ని నాశనం చేయడానికి కారకుడు ఎట్లా అయ్యారో అట్లా ఇప్పుడు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. మాకు బాబాసాహెబే పుణ్యం, మా బతుకులు మార్చిన మహానుభావుడు, ఆయన గురించి చెప్తాం. అందుకే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, ఈ మాటే అంటున్నది ఇప్పుడు మొత్తం భారత్ స్థాన్. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్,
ఈ మాటే అంటున్నది ఇప్పుడు మొత్తం భారత్ స్థాన్ అని పాట రాశాను. అది రిలీజ్ కాబోతుంది. Okay. మొన్ననే సీఎం గారు దాన్ని తన చేతుల మీదుగా సీడీ రిలీజ్ చేశారు. ఓకే. దానికి సంబంధించిన చిన్న సన్మానం ఆ ఊరు గురించి చిన్న చైతన్యం గురించి కార్యక్రమం ఉంది సండే. మరి ఇలా ప్రజా చైతన్యంలోకి మరి రావడానికి కానీ సో చాలామంది కూడా వచ్చారు. అండ్ సినిమాల పరంగా కూడా బోల్డ్ ఎంత ప్రజా చైతన్యం అనేది కూడా తీసుకొని వచ్చిన వాళ్ళల్లో మనం ప్రముఖంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్ నారాయణమూర్తి అన్న. మరి ఆయన సినిమాలకి ఏమన్నా వర్క్ చేసిన సందర్భాలు అట్లా ఏమన్నా ఉన్నాయా? ఆయన సినిమాలకు నా పాట తీసుకున్నాడండి. చెప్పకుండా తీసుకున్నాడు. సెన్సార్ వాళ్ళు చూసేటప్పుడు నాకు తెలిస్తే నేను మన మనుషులను పంపించాను, ఇది నా పాట అని చెప్తే, అయ్యో నాకు తెలియదండి, గద్దర్ ఇచ్చాడండి, మనం కలిసి పనిచేద్దాం, ఫ్యూచర్లో మీకు అవకాశం ఇస్తాను అట్లా అని చెప్పి కూలన్నలో ఒక చిన్న పాత్ర పోషించేది ఇచ్చాడు. కాబట్టి సరే ఆయన ధోరణి, ఆయన పద్ధతి ఆయనది. నాకు ఆ పద్ధతిలో నా పాట అందులోకి వెళ్ళిపోయింది. అట్లనే నా పాటని శ్రీరాములయలో యాజ్ ఇట్ ఈస్గా నా పాటను పెట్టేశారు. ఆ ఫస్ట్ సాంగ్ లాల్ లాల్ సలాం అనే పాట నా పాట. కానీ దాని మీద పేరేం పెట్టారంటే అజ్ఞాత కవి అంట నా పేరు. ఎందుకు ఇట్లా పెట్టినారు అంటున్నాడు. నా పాట కదంటే ప్రజల పాట పోతున్నప్పుడు మరి అది ప్రజల పాటనే కదా, మరి నీ పాటకు నీ పేరు ఉండాలి, నా పాటకు నా పేరు ఉండొద్దా అని అడిగితే, అది అయిపోయింది రా భయ్, ఎందుకు ఇవ్వకూడదు అన్నట్టు ఇచ్చిన మహానుభావుడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, ఇక్కడే అందుకే నేను బాధపడే, ఎవడు పడ్డ కష్టం వాడికి గుర్తింపు రావాలండి. అదంతా పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఇట్టే దాంట్లో గోరటెంకన్న ఆ పాటని యాక్టింగ్ చేశాడు. ఆ పాటనిచ్చిన మహానుభావుడు గద్దర్ గారు. అట్లా. కానీ సార్ చాలా సినిమాలకు కానీ మీరు రాసిన పాటలకు మీకు తగిన గుర్తింపు రాలేదా? అంటే నేను రాసిన కొన్ని సినిమాలు బాబు 23-24 సినిమాలకు రాశాను. ఒక 6 సినిమాలలో నటించాను, 3 సినిమాలలో పాడాను. నేను రాసిన ఒక మంచి సినిమా అడవినా తల్లిరు అని బ్రహ్మాండంగా దానికి నంది అవార్డు ఆల్రెడీ ఫిక్స్ అయింది. అనౌన్స్ అయ్యే టైంకు ఆ జ్యూరీ సభ్యులకి, అరే ఎందుకు పోయి కొత్తలకు ఇవ్వడం ఇది, మనం ఆయనకి ఇచ్చేద్దాము, శాస్త్రి గారికి ఇచ్చేద్దాము అని చెప్పి ఆయనకు సిరివైనాల చేస్తాను. అన్ని మంచి పాట. అంటే నేను అన్ని రకాల పాటలు రాయగలిగాను. లవ్ సాంగ్స్ రాయగలుగుతాను, విప్లవ గీతాలు రాయగలుగుతాను, చైతన్య గీతాలు రాయగలుగుతాను, జానపద గీతాలు రాయగలుగుతాను. గురుగారు, మరి ఇన్ని పాటలు రాస్తూ ఇట్లా ముందుకెళ్తూ ఉన్నారు, కానీ చేసింది తక్కువైనా కానీ ప్రతి ఒక్కటి గుర్తుండిపోయే పాట మాత్రం ఈ సినీ ప్రేక్షకులందరికీ కూడా ఇచ్చారు. ఎవరైనా వచ్చి మీ దగ్గరికి వచ్చి ఏదైనా పాట పాడించుకోవాలంటే ఎక్కువగా ఏ పాటను మీ దగ్గర నుంచి కోరుకుంటూ ఉంటారు? అంటే మామూలుగా ఇప్పుడు మీరు అన్నట్టుగా అందరు అడిగేది మాత్రం మొట్టమొదటి ఇది జానీ సినిమాలో నారాజు గారు ఒకసారి అలా ఉండాలండి, ఆ ధోరణిలో ఉండాలండి అని అంటారు ఎక్కువ. దానివల్ల మంచి గుర్తింపు అనేది వచ్చింది సినిమా రంగంలో. నాకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన పాట మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ మీద రాసిన పాట. అది ఒక 8 భాషల్లోకి ట్రాన్స్లేట్ అయింది సార్. ఓకే. అది ఆ పాట అంటుందంటే అది 2001లో డర్బన్ సౌత్ ఆఫ్రికాలో పాడాను, 2010లో ఆస్ట్రేలియాలో కూడా పాడాను ఆ పాట. ఓకే. అది అందుకో దండాలు బాబా అంబేడ్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురుమంగో, ముందుగా నినుదలచి పాటలు పాడేము, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో, అందుకో దండాలు బాబా అంబేడ్కర్, నీ తల్లి భీమబాయి, నీ తండ్రి రామ్జీ, నీ ఊరు అంబవాడ, నీ జిల్లా రత్నగిరి, ఏప్రిల్ 14 పుట్టిన రోజంట, ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో, అందుకో దండాలు బాబా అంబేడ్కర్. ఒక 5 చరణాలలో బాబాసాహెబ్ మొత్తం లైఫ్ హిస్టరీ చెప్పాను, అలతి పదాలతోటి. అది అందుకే అది ఒక 6 ఏళ్ళ పాప నుంచి 60 ఏళ్ళ ముసలోళ్ళ వరకు పాడతారు, పొలాలలో, పరిశ్రమలలో. ఇప్పుడు కూడా ఈ పాట చాలా ఫేమస్. ఇది కన్నడలోకి, తమిళ్లోకి, మరాఠీ, హిందీ ఇలాగ భాషల్లోకి ట్రాన్స్లేట్ అయింది. మరి 8 లాంగ్వేజ్లలో ఈ సాంగ్ని కూడా మీరైతే ఇది సెన్సేషన్ క్రియేట్ చేశారు. న్యూయార్క్లో వేలాది మంది సమక్షంలో ఈ పాటని అమెరికాలో ఒక ప్రొసెషన్లో పాడిర్రు. అట్లాగే ఈ పాటని గుంటూరులో 1000 మంది 16 గంటల పాటు కోలాటం వేస్తూ పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. గురుగారు,
మరి ఈ పాటల విషయానికి వచ్చేటప్పటికి ఇది కేవలం ఒక వర్గానికి సంబంధించి వాళ్ళు మాత్రమే రాయగలరు, అంటే వాళ్ళకే మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది అది కొన్ని సంవత్సరాలుగా మన ఇండస్ట్రీలో జరుగుతూ ఉందా? అంటే వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇవ్వడం కానీ వేరే వాళ్ళను బయట వాళ్ళని కానీ అసలు రానివ్వద్దు, మనమే మనమే అని చెప్పేసి అనేది ధోరణి జరుగుతూ ఉందా? అంటే సరే ఇప్పుడు అది తప్పు కాదు. నేను ఉదాహరణకి ఒక సంస్కృత పదబంధాలతో కూడుకున్నటువంటి సాహిత్యాన్ని రాయాలి. అది ఎవరు రాస్తారు? సిరివెన్నెల సీతారామ శాస్త్రి, బేటూరియో, విటూరియో ఇలాంటి అంతకుముందు సాహిత్యాన్ని చదువుల్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నటువంటి వర్గాల వాళ్ళు మాత్రమే రాయగలుగుతారు. వీళ్ళకి రాయమంటే రాయలేరు కదా. అందుకే ఎవరు చేసే పని వారికి ఇవ్వడమే కరెక్ట్. మూల సిద్ధాంతకర్తగా అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి. అయితే ఈ టాపిక్ ఒకటి ఏంటంటే సనాతన ధర్మానికి మరి పురాతన ధర్మానికి ఆ రెండిటి మధ్యలో వ్యత్యాసం ఏంటంటారు? ఇప్పుడు ఒక విషయం బ్రదర్, ఒక నాణ్యం ఉంటుంది కదా, నాణ్యం దానికి రెండు ముఖాలు ఉంటాయి కదా. అవును. రెండు ముఖాలు ఎందుకున్నాయి? ఒకదాన్ని గుర్తుపట్టాలంటే ఇంకోటి ఉండాలి. ఒక వెలుగుకు గుర్తు రావాలంటే పక్కన చీకటి ఉండాలి. అట్లా ఒక సిద్ధాంతం సనాతన ధర్మం అంటాడు ఇప్పుడు. అయితే ఈ సనాతన ధర్మం ఏంటిది అసలు అంటేనంటే దానికి ఒక థియరీ ఒకటి ఇప్పుడు చెప్తా ఉన్నారు చాలామంది. కానీ దానికంటే ముందు ఒకటి ఉంది పురాతన ధర్మం. దాది జాంబవంతుడు, తర్వాత చార్వాకులు, బుద్ధుడు, పూలే, పెరియార్, నారాయణ గురు, అంబేద్కర్ వరకు మొన్నటి కాంచీరావు వరకు చెప్పింది పురాతన ధర్మం. ఓకే. అంటే ఈ దేశానికి మూలవాసులం మేము. ఈ దేశానికి మైగ్రేట్ అయ్యి వచ్చినటువంటి ఆర్యుల కంటే ముందు హరప్ప, మొహంజదారా నగరాలను నిర్మించి గొప్ప సంస్కృతికి తార్కాణంగా నిలిపినటువంటి ఈ దేశ మూలవాసులు ఒకప్పుడు, ఇప్పుడు ఇంతంత భారతదేశం సార్ మనది, కానీ ఒకప్పుడు మా కాలంలో అంటే మా తాత ముత్తాతలు ఈ దేశం ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అవతలకి హిందూ పర్వతాల నుండి అఖండ భారతం అంటే అఖండ భారతం ఎక్కడ దాకా మయన్మార్ దాకా మన దేశం అప్పుడు. దాని రాజు జాంబవంతుడు. నీ రాముడికి సీతను ఎత్తుకుతా ఉంటే దిక్కుతోసిన స్థితులలో హనుమంతునికి ట్రైనింగ్ ఇచ్చి, అరే నువ్వు గొప్పవాడవరా, నీకు ఇట్లా దీన్ని ఈదగలుగుతావు అని చెప్పినటువంటి సైన్యాధిపతిగా పనిచేసినటువంటి వాడు జాంబవంతుడు. అంత గొప్ప ఒక సైన్యాధిపతిగా నీకు సైన్యాన్ని తయారు చేసి హనుమంతునికి ఇది చేసి లంకకు పంపించి సమాచారం సేకరించి వచ్చేటువంటి వాడు మాత్రం మాకు చరిత్రలో ఎక్కడ కనబడ్డాడు. మళ్ళీ ఆయనకి ఏంటంటే నిండు రోమాలు వేసేసి పండ్లు గోర్లు పెట్టి మనకి ఫోటోలలో చూపెడతారు. అట్లాగే నీ హరిశ్చంద్రుని కొన్నవాడు ఎవడు? సత్యహరిశ్చంద్రుని కొన్నవాడు ఎవడు? ఆడు సినిమాలో చూపెడితే కళ్ళకుండా పట్టుకొని తాగుతూ ఆడుతున్నాడు. తాగుబోతాడు. ఎప్పుడు నా పైసలు సంపాదించిండా సార్? సంపాదించిండా? ఉన్నది కూడా కొట్టుకున్నాడు. నీ సత్యహరిశ్చంద్రుడు అనే వాణిని కొన్నవాడు వాడు ఒక శ్మశానంలో పనిచేస్తూ సత్యహరిశ్చంద్రుని ఎంత ధనాన్ని కొన్నాడు? ఒక మదించిన ఏనుగు మీద ఒక బలవంతుడైన వ్యక్తి ఎక్కి దానిపై లంఘించి ఒక వజ్రాన్ని ఎంత పైకి సరితే అంతెత్తు ధనం పోసుకున్నాడు. వాడెవడు? ఒక మాలమాదివాడు. ఇక్కడ వాళ్ళ పేర్లు అట్లా వాళ్ళకు సంబంధించిన చరిత్ర ఏమైంది. నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, చెప్పండి. అందరూ మిమ్మల్ని ఎప్పుడు కోరుకునే ఆ సాంగ్ జానీ మూవీలోంచి ఆ సాంగ్ ఒకటి పాడితే వినాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. తప్పకుండా పాడతా సార్, ఎందుకంటే మీరు ఇంత అవకాశం ఇచ్చారు. నా యొక్క బాధని కష్టాన్ని లేకుండా నాకు ఉన్నటువంటి ఒక దృక్పథాలని చెప్పడానికి అవకాశం ఇచ్చినప్పుడు మీకు ఈ పాట పాడినకపోతే ఎట్లా? తప్పకుండా పాడతాను. నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య, అరే నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య, అనువుగాని చోట నువ్వు అది కూడన్న మాట అనవద్దునంట నన్న వేమన్న గారి మాట వినలేద నువ్వు బేట బంగారు పలుకు మాట అరే నారాజు ఓ నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, మన రోజు మనకుంది మన్నయ్య, అక్కన్నలు మాదన్నలు తానేశ మంత్రులుగా ఉన్న నాడే రామదాసు రాముని గుడి గట్టెనుగా
కులి కుతుబుషాయి ప్రేమ ప్రేయసికి చిన్నంగా భాగమతి పేర భాగ్య నగరము నిర్మించనుగా. నవాబులు నిర్మించిన నగరములుంటూ కులమతాల గొడవలు మనకెందుకురన్నా ఇంకెందుకురన్నా. అరే నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య. విన్నావా సోదరుడా మొన్న నించు దవాఖానలో జరిగినట్టి సంఘటన, మానవతకు మచ్చుతునక చనిపోతూ ముస్లిము మన హిందూ సోదరుల ప్రాణదానమిచ్చిండు తన కిడ్నీలను తీసి. అరే మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా, మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా, మనుషుల్లో సైతాన్లకు పట్టదన్నా ఇది పట్టదన్నా. అరే నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య. పీర్ల పండుగ వచ్చిందా ఊర్లల్లో మన వాళ్ళు డప్పుల దరు వేసుకుంటూ దూలాటలు ఆడుతారు. సదరు పండుగ వచ్చిందా పట్నంలో ప్రతి వాళ్ళు దున్నపోతులాడిస్తూ దిల్కుషీలు చేస్తుంటారు. ఎవరేమి అనుకున్నా ఏమిటన్నా, ఎవరేమి అనుకున్నా ఏమిటన్నా, జాషువా విశ్వనరుడు నువ్వేరన్నా, ఎప్పుడు నువ్వేరన్నా. ఇది పాట. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్జీ. థ్యాంక్ యూ. ఎందుకంటే బోల్డెన్ విషయాలు అండ్ ఆ రోజుల్లో జరిగిన వివక్ష గురించైనా కానీ అండ్ స్టిల్ ఇస్ ప్రివైలింగ్. యా కొంచెం మారింది తప్పకుండా. ఏంటంటే మారుతుంది సార్. యా మనిషి యొక్క బుద్ధుడు మాట్లాడుకోమంటాడు, అత్త దీపభవ అనిత్య అంటాడు. జీవితం ఇవాళ ఉన్నది రేపు తెల్లెంటికలు వస్తాయి, తర్వాత ఇంకో రకంగా అంటే అనిత్యం మారిపోవాలి. మారని సమాజం ఉందనుకో స్టాగ్నేటెడ్ వాటర్ కంపు కొడుతుంటాయి. ఎప్పుడు పారుతున్న నీళ్ళలాగా ఉండాలి మానవ కొత్త నీరు రావాలి, పాత నీరు పోవాలి. అది కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఇంతసేపు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మీకు ఇంకా రావాల్సిన రికగ్నేషన్ రాలేదేమో అని ఒక చిన్న బాధ మాత్రం అది ఉన్నది. సంతోషం సార్. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇంత టాలెంట్ ఆయన, నేను పాడిన జోగిని పాట విని కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని గట్టిగా నా చేయి పట్టుకోండి, మాస్టర్జీ ఇంత టాలెంట్ ఉన్నది ఎందుకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తామని. సార్ నాకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, నన్ను ఇట్లా ఎలివేట్ చేస్తాను. సో ఎనీహో చరిత్ర ఈ భారతదేశంలో చరిత్ర అంటే మనుషులు చచ్చిపోయిన తర్వాత గొప్పగా చెప్తారు సార్, బతుకున్నప్పుడు ఎక్కువ చెప్పదు. బతుకున్నప్పుడు చెప్పటం సరిగ్గా చచ్చిపోతారు, చనిపోయడం వాళ్ళ చరిత్ర ముగిపోయేది. కానీ నిజమైన చరిత్ర చనిపోయిన తర్వాత వస్తుంది. సో చూద్దాం, మనం చూద్దాం అనేది. కానీ ఇంకా బోల్డ్ అన్ని పాటలు మన సినీ లోకానికి కూడా ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమాజానికి ఇవ్వాలి ఖచ్చితంగా, సమాజానికితో పాటు ఒక సినీ లవర్గా నేను అడుగుతున్నాను కాబట్టి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్జీ. వెరీ కైండ్ ఆఫ్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.